దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నెలకొనింది. క్రికెట్ అభిమానులు ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా కాకినాడ పట్టణంలో ఐపీఎల్ మ్యాచ్ల కోసం భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాకినాడ ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, బీసీసీఐ ప్రతినిధి ఆల్విన్ గైక్వాడ్ ఈ స్క్రీన్స్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. జూన్ 1, 3వ తేదీలలో జరగనున్న ఎలిమినేటర్ 2 ఫైనల్ మ్యాచ్లలో లైవ్ టెలికాస్ట్ ఉంటుందని, దీంతో పాటు సంగీతం, డీజేలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. మీ యొక్క అభినందనలు మాకెంతో ముఖ్యమైనవి. మీరు గత 2 రోజుల మట్టి మీడియా వారికి చూపిస్తున్న సానా సతీష్ గారి తరఫున, రాజ్యసభ ఎంపీ అయినటువంటి మా సానా సతీష్ గారి తరఫున మీకు అభినందనలు ప్రత్యేకంగా మీడియా వారికి తెలియజేస్తూ ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఒక కాకినాడ నగరాన్ని ఎంచుకుని మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఫైనల్కి సంబంధించి ఈ యొక్క ఈవెంట్ని ఏర్పాటు చేశారు. 1వ తారీఖున జూన్ 1న ఎలిమినేటర్ మ్యాచ్ని, 3వ తారీఖున ఫైనల్ మ్యాచ్ని ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ప్రోత్సాహనిస్తున్న జిల్లా కలెక్టర్ గారైనటువంటి ఎస్పీ గారికి మరియు ఇతర ఫైర్ అధికారులకి, జిల్లా క్రీడాకార అధికారులందరికీ, సంబంధిత అధికారులందరికీ కూడా మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు అయితే ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఏ విధంగా మా సపోర్ట్ మీకు కావాలని చెప్పి ఆయన పలుసార్లు మాకు సంబంధిత నివేదికలు కూడా అందజేశారు. దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకునే విధంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అందరి యొక్క అభిమానాన్ని తీసుకుంటూ ఈ ఈవెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఎమ్మెల్యే శ్రీ గణేష్